ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనకి ఇక్కడ ఒక చోట మంచిగా రేగుపళ్ళు ఉన్నాయి అని తెలిసిందనమాట. చక్కగా ఇక్కడికి వచ్చాం కాబట్టి పిన్ని నేను తమ్ముడు కలిసి రేగుపళ్ళకైతే వెళ్తున్నాము. ఆ రేగు చెట్టు ఎలా ఉంది, ఎన్ని కాయలు వచ్చినాయి అనేది మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. చూసారు కదా పచ్చటి వాతావరణము. పచ్చటి వాతావరణంలో మనం ఈరోజు మనకి జర్నీ స్టార్ట్ అవబోతుంది. దగ్గర అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాయండి రేగుపళ్ళు. అంటే మనకి ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాబట్టి చక్కగా రేగుపళ్ళు ఇట్లా ఉంటే మాత్రం వీటిని చక్కగా మనం కోసుకోవటం అయితే మన హెల్త్కి సంబంధించినవి అనమాట. ఇవన్నీ చూసారు కదా 3 రేగుపళ్ళు అయితే నేను ఇక్కడ కోసాను. ఇంకా మనకి ఈ వెంచర్లో అనమాట, ఈ వెంచర్లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయట. మనం ఈ చెట్ల కాయలు ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నాము. రేగుపళ్ళ హార్వెస్ట్. ఇక్కడ ఒక చెట్టుకైతే ఇక్కడ కూడా చూసారు కదా చాలా పళ్ళు అయితే వచ్చినాయి. ఈ పళ్ళని మేము ఇప్పుడైతే ఈ చెట్టుకైతే ఇలా కోస్తున్నాం, కానీ ఇప్పుడు నెక్స్ట్ కొయ్యబోయే చెట్టు దగ్గర మాత్రం ఎలా కోస్తే మనకి రేగుపళ్ళు వస్తాయి అనేది వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి మంచి విషయాలు ఉంటాయి. భలే రేగుపళ్ళు అనమాట. ఆహా సూపర్. ఆహా ఈ చెట్టుకు చూడండి ఎన్ని పళ్ళు ఉన్నాయో, రేగుపళ్ళు. ఇలాంటిది మనకి మన దగ్గర ఇలా రేగుపళ్ళు ఉన్నాయంటే ఖచ్చితంగా వెళ్ళైతే తెచ్చుకోవాలండి. ఓపికను తెచ్చుకొని ఆర్గానిక్ పళ్ళు అయితే తినేసేయాలి. ఇలా మనం చెట్టుని, మా తమ్ముడు అయితే అక్కడ చెట్టును కూడా పిన్న అయితే ఇక్కడ చిన్న చెట్టు ఉంటే వాటికి కోస్తుంది. ఇక్కడ చూడు చిన్న చెట్టుకి ఎలా వచ్చినాయో. మనకి బోలెడు పళ్ళు అయితే రాబోతున్నాయి. ఎంత సంతోషంగా అనిపిస్తుంది నాకైతే ముందు. ఎందుకంటే ఇక్కడ చూసారు కదండి, ఇవంతా కూడా రేగుపళ్ళ గార్డెన్ అయితే చెప్పుకోవచ్చు మనం. చక్కగా పళ్ళు ఇవన్నీ చూడండి, ఇక పండిపోయిగా ఇక్కడ చూడరా ఎన్ని ఉన్నాయో. చూసారు కదా ఎన్ని పళ్ళు అనమాట. వీటిని మనం ఇప్పుడు కర్రతోటి ఇలా కొట్టేస్తే అన్నీ కిందకి వచ్చేస్తాయి. చక్కగా వీటిని అన్నీ కూడా మనం ఏరాలి. మొత్తం పళ్ళండి రేగుపళ్ళండి అని చెప్పి మనకి అమ్మే వాళ్ళ దగ్గర కంటే కూడా వాళ్ళని ఇంకా మందులు వేసి పండిస్తారు. కానీ ఇక్కడైతే చక్కగా ఇలా మనం చెట్టు మించి కోసుకొని ఇలా కాయని తింటే మాత్రం ఆ టేస్టే వేరనమాట. అవి తినే వాళ్ళకే తెలుస్తుందండి. నేనైతే ఒక పండునైతే నోట్లో వేసేసుకుంటున్నాను. అబ్బా సూపర్ టేస్ట్, బా అదిరిపోయే రుచి అనమాట. చాలా బాగున్నాయండి. నేనైతే ఫుల్గా అంటే బాగా పండిన కాయ అయితే తిన్నాను. చాలా స్వీట్గా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఒక 2 డేస్లో ఇవన్నీ కూడా చక్కగా పండిపోతాయి. కాబట్టి మనం కోసుకున్న తర్వాతనే మనకి ఇంట్లోకి వెళ్ళిన తర్వాతనే పండుతాయి. వీటిని చూసారా గుత్తులు అనమాట. చూడండి ఎన్ని పళ్ళు, మనకి ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని పళ్ళు చక్కగా కోసుకోవచ్చు. పెద్ద పెద్ద చెట్లు అనమాట. మొత్తం గార్డెన్ మొత్తం కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇలా పట్టుకుంటే పడిపోతున్నాయి, మన చేతిలోకి వచ్చేస్తున్నాయి. ఈ చెట్టుకు చూడండి ఎన్ని పళ్ళు ఉన్నాయో. ఇలా మనం ఇట్లా ఒక కర్ర తీసుకొని కొడితే మొత్తం కూడా పళ్ళన్నీ కూడా ఇలా పడతాయి. ఒకసారి చేతిలో చూస్తారు. ఆహా ఎన్ని పళ్ళు పడ్డాయో అసలు. మొత్తం కూడా మనం ఇలా ఇక్కడ అంటే పైనుంచి చెట్టు మించి అయితే కొయ్యలేమండి. ముళ్ళ చెట్లు కాబట్టి చెట్టు మించి కొయ్యలేము. జస్ట్ మనం ఇలా ఏరుతూ ఉండాలి. ఆర్గానిక్ ఫ్రూట్ కాబట్టి తప్పకుండా ఇలాంటివి అయితే తీసుకోవాలండి. పట్టుకుంటే ఇట్లా పడిపోతుంది. దీనికి కూడా బాగున్నాయి. జస్ట్ పట్టుకుంటే పండినవి కాబట్టి చేతిలోకి వచ్చేస్తున్నాయి ఇట్లా పట్టుకోగానే.
ముళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాదాపుగా ఈ ప్లేస్ మొత్తం కూడా రేగుపళ్ళు, మొత్తం కూడా ఈ రేగు చెట్లు అనమాట. మనకు ఓపిక ఉండి మీకు ఎవరికైనా వైరా దగ్గరలో ఉంటే చక్కగా రేగుపళ్ళు అయితే ఇట్లా కోసేసుకోండి. ఇది వైరాలు అనమాట. లగటిపాటి వాళ్ళ మిల్లు పక్కన అనమాట ఈ ప్లేస్. బా ఎంత మంచి పళ్ళు అండి. అసలు ఇట్లా తీసుకొని ఇలా చక్కగా నోట్లో వేసుకోండి. అయితే ఇలా వచ్చిన పండు అయితే నోట్లో వేసుకుంటున్నాను. సూపర్ టేస్ట్ అనమాట. సూపర్ టేస్ట్ ఉంది. అద్దరిపోయే రుచి భలే ఉంది. ఒకసారి కొట్టు. ఇలా మనం ఇట్లా కర్రతోటి చిన్నగా లైట్గా జస్ట్ ఇలా కొడుతూ ఉంటే కాయలన్నీ కూడా పడిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం పడ్డ కాయలన్నిటినీ కూడా ఇలా చూసారా ఎన్ని కాయలు పడిపోయినాయో ఇవన్నీ కూడా మనం చక్కగా ఎత్తుక్కోవాలి. ఇట్లా మనం దులుపుతూ ఉండాలి. మామయ్య చూడు, మా మామయ్య కూడా వస్తున్నాడు గార్డెన్లోకి. ఎన్ని పళ్ళు మామయ్య, ఇగో ఇక్కడ చూడు. చూసారు కదా, ఇక్కడ చిన్న చెట్టుకి కూడా ఇలా మనం రాల్పాలన్నమాట. ముళ్ళతోటి కొయ్యలేము మనం. ఇగో ఇక్కడ రాలిపా చూడు. మా మామయ్య కూడా పళ్ళు అనేసరికి మా మామయ్య కూడా ఇలా వచ్చాడు. ఇక్కడ రాలిపిన పళ్ళన్నీ కూడా కింద అవే మామయ్య. ఇలా ఇలా వేరాలన్నమాట. ఈ పళ్ళని ఇట్లానే చేయాలి మనం. భలే స్వీట్ ఉన్నాయి. తిని చూడ. తిన్నావా ఒకటనే? తిని చెప్పు. అంతే, ఇవన్నీ అసలు చాలా ఉన్నాయి. అసలు ఈ ప్రాంగణం మొత్తం ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలే అసలు. మా వాళ్ళు చూడు ఎట్లా వెళ్తున్నారు ఇక్కడ. ఇక్కడ వేస్తావా మళ్ళీ వచ్చిస్తావా? రిటర్న్లో వద్దారా. అసలు మా వాళ్ళు అయితే చెట్టుకు ఒకళ్ళు ఉన్నారండి, మీకు చెప్తే నమ్మరు. ఇంకా బాగా నచ్చేసినాయి అనమాట పళ్ళు వీళ్ళకి. అసలు చెట్ల దగ్గర నుంచి రావట్లే. మా బాబు కూడా ఎప్పుడు రాడు. ఈరోజైతే మంచిగా రేగుపళ్ళు అనేసరికి మా బాబు కూడా ఇట్లా వచ్చి కాయలు అయితే కోస్తున్నాడు. చూపించున్నాను ఒక్కసారి ఎన్ని వచ్చినాయి చూసారా? చేతి నిండా కాయలు. ఒక్కసారి ఈ చెట్లకి చూడండి ఎన్ని పళ్ళు వచ్చినాయో. మా మానస చూస్తే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ గార్డెన్లోకి అయితే వచ్చేస్తుంది. ఆహా, దీన్ని మనం ఇప్పుడు ఇట్లా కర్రతో కొట్టి తీద్దాం పిన్ని. కొట్టి మొత్తం ఏరదాం. చిన్న గిన్నె పట్టుకో. ఇంకా బౌల్ అయితే నిండుతుంది. మా పిన్ని ఏమో చిన్న ఆరాటంలో చిన్న బౌల్ తీసుకొని వచ్చింది. ఇది మొత్తం నిండి పెద్ద బౌల్ నిండా అయితే మాకు. మనకి రేగుపళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటాం. ఇంత గార్డెన్ ఉంటే రేగుపళ్ళకి కొదవే ఉందండి. ఇంత పెద్ద చెట్లు ఇక్కడ. పిన్ని చెప్పవే. చూసారండి గార్డెన్ మొత్తం కూడా. ఒళ్ళు అయితే అసలు ఇంత సంతోషం అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ చూసేటప్పటికి పళ్ళని. అబ్బా, అడుగున పళ్ళేనండి ఇక్కడ. చెట్టుకి రేగు పళ్ళు చూసారు కదండి. ఇట్లా అబ్బా, ఇట్లా దూరై కోసుకొని తినాలండి. ఇట్లా దూర పళ్ళు అనమాట. చెట్టు నుంచి ఇలా తెంపుకొని తినేసేయాలి. ఇక అసలు చూడండి, ఈ చెట్టుకు చూడండి ఎన్ని పళ్ళు ఉన్నాయి. ఆకులు తక్కువ, పళ్ళు ఎక్కువ. నేనైతే కోసుకుంటున్నా, నోట్లో వేసుకుంటున్నా. ఇంకా ఇట్లా కోసుకుంటే ముళ్ళు కూర్చుకుంటాయి అనమాట. మనకి జాగ్రత్తగా ఉండాలి. ఆహా, నాకైతే కొన్న రేగుపళ్ళు అయితే ఎక్కువ ఇష్టం ఉండదండి. కానీ ఇలా చెట్టు మించి తెంపుకొని నోట్లో వేసుకుంటే మాత్రం ఏమో స్వీట్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో చెట్టుకి పళ్ళు. ఇదంతా రేగు పళ్ళు పెద్ద చెట్టు అనమాట ఇక్కడ.
మనకి ఇంత పెద్ద చెట్టుకి మనం అంత లోపల దాకా వెళ్ళలేము, కానీ చిన్న చిన్న చెట్లకి మాత్రం చక్కగా హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. పాపం చేత కాకపోయినా మా అక్కయ్య బాగా ముళ్ళు ఉన్నటువంటి రేగ్గంప దగ్గరికి వచ్చి రేగ్గాయ ఏరుతుంది. మా పాప అమ్మపాలెం నుంచి వచ్చింది. రేగి చెట్లు చక్కగా వీడియో తీసుకో. ఎన్ని కాయలో చూడు. మా ప్రసాద్ కూడా వచ్చాడు. నేను అనేది అదే సాయంత్రం కనుకైతే అది మన హైమ కూడా వస్తుంది. ఫ్యామిలీ ఈరోజు మామయ్య ఫ్యామిలీ రేగుపళ్ళతో బతికేస్తున్నాం ఈరోజు మనం. తిరగండి అమ్మ. కొట్టాలిగా కరెక్ట్. మా సాయి పని చేస్తున్నా 1:17.